తెలంగాణ 10వ తరగతి పరీక్షలు 2024 తేదీలు, సమయాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. నిరీక్షణ ముగిసింది. తెలంగాణ 10వ తరగతి విద్యార్థులు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSc) తెలంగాణ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 తెలంగాణ 10వ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. విద్యార్థులు క్యాలెండర్లలో తేదీలను గుర్తుపెట్టుకోండి మరియు మీరు ఇప్పటినుండే మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే మార్చి 18 నుండి పరీక్షలు ప్రారంభం అవుతాయి మరియు ఏప్రిల్ 2, 2024 వరకు ముగుస్తాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించబడతాయి. మీకు 3 విలువైన గంటలను కేటాయిస్తారు. కావున ఈ వీడియో ద్వారా మీరు విజయం కోసం ఎలా సిద్ధం కావాలి మరియు మీకు కావాల్సిన ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ కాకండి. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ రోజు వారీగా. మార్చి 18వ తేదీ ప్రథమ భాష తెలుగు, ఉర్దూ, హిందీ. మార్చి 19వ తేదీ ద్వితీయ భాష. మార్చి 21వ తేదీ ఇంగ్లీష్. మార్చి 23వ తేదీ గణితం, మ్యాథ్స్. మార్చి 26వ తేదీ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మార్చి 28వ తేదీ సైన్స్, బయాలజీ. మార్చి 30వ తేదీ సోషల్ స్టడీస్. ఏప్రిల్ 1 SSC వొకేషనల్ కోర్స్ థియరీ. ఏప్రిల్ 2 OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 సంస్కృత్, అరబిక్. సవాలును ఎలా జయించాలి మరియు విజయానికి ప్రిపరేషన్ చిట్కాలు. పరీక్షల షెడ్యూల్ నిరుత్సాహకరంగా అనిపించవచ్చు, కానీ సరైన ప్రణాళిక మరియు విధానంతో మీరు 10వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించవచ్చు. మీ ప్రిపరేషన్ను విజయవంతం చేయడానికి ఇక్కడ కొన్ని అమూల్యమైన చిట్కాలు తెలుసుకోండి. సిలబస్పై పట్టు సాధించండి. అధికారిక సిలబస్ను డౌన్లోడ్ చేసుకోండి మరియు ప్రతి విభాగానికి కేటాయించిన వెయిటేజీని అర్థం చేసుకోండి. పునరావృతమయ్యే థీమ్లు మరియు ప్రశ్న ఫార్మాట్లను గుర్తించడానికి గత పేపర్లను విశ్లేషించండి. విన్నింగ్ స్టడీ ప్లాన్ను రూపొందించండి. ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించండి. మీరు సవాలుగా భావించే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. పునర్విమర్శ, విరామాలు మరియు విశ్రాంతి సమయాన్ని కలిగి ఉన్న వాస్తవిక షెడ్యూల్ను సృష్టించండి. గమనికల శక్తిని స్వీకరించండి. మీ గమనికలను స్పష్టంగా మరియు సంక్షిప్తంగా నిర్వహించండి. శీఘ్ర పునర్విమర్శ కోసం కీలక అంశాలు, సూత్రాలు మరియు రేఖాచిత్రాలను సంగ్రహించండి. వినోదాన్ని జోడించడానికి మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి రంగురంగుల గుర్తులను మరియు ఫ్లాష్ కార్డులను ఉపయోగించండి. ప్రాక్టీస్ పరిపూర్ణంగా చేస్తుంది. సమయానుకూల పరిస్థితుల్లో గత పేపర్లు మరియు మాక్ పరీక్షలను పరిష్కరించండి. ఇది మీ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు సంభావ్య ప్రశ్న రకాలకు మిమ్మల్ని బహిర్గతం చేస్తుంది. స్పష్టత కోరండి, వివరణను స్వీకరించండి. మీకు సందేహాలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులు లేదా సహవిద్యార్థుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. సవాళ్లతో కూడిన భావనలను చర్చించండి మరియు గ్రూప్ లెర్నింగ్ మరియు నాలెడ్జ్ షేరింగ్ అధ్యయన సమూహాలలో చురుకుగా పాల్గొనండి. మీ శరీరం మరియు మనస్సును పోషించుకోండి. ఏకాగ్రత మరియు శక్తి స్థాయిలను నిర్వహించడానికి నిద్ర మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడిని తగ్గించడానికి మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి శారీరక శ్రమలలో పాల్గొనండి. మిమ్మల్ని మీరు నమ్మండి, సానుకూలంగా మరియు నమ్మకంగా ఉండండి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన బలాలు మరియు బలహీనతలు ఉంటాయి. మీ వ్యక్తిగత పురోగతిపై దృష్టి పెట్టండి మరియు ప్రతి చిన్న విజయాన్ని ఆస్వాదించండి. గుర్తుంచుకోండి, ఈ పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఒక మెట్టు మాత్రమే. ఒత్తిడి మీపై భారంగా మారనివ్వకండి. నేర్చుకునే ప్రక్రియను ఆస్వాదించండి. మీ బలాన్ని కనుగొనండి మరియు మీ భవిష్యత్తును రూపొందించే ఉత్సాహాన్ని పెంపొందించుకోండి. 10వ పరీక్షలు ఒక అడ్డంకిగా అనిపించవచ్చు, కానీ సమగ్రమైన ప్రిపరేషన్ మరియు సానుకూల దృక్పథంతో మీరు దానిని ఎగిరే రంగులతో దూకవచ్చు. కాబట్టి సిద్ధంగా ఉండండి, మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి మరియు గుర్తుంచుకోండి, మీ యొక్క తల్లిదండ్రుల విజయం కూడా మీ చేతిలో ఉంది. అదనపు చిట్కాలు.
మీ అధ్యయనాలను పూర్తి చేయడానికి విద్యా వీడియోలు మరియు ఇంటరాక్టివ్ క్విజ్ల వంటి ఆన్లైన్ వనరులను ఉపయోగించుకోండి. ఏకాగ్రత మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి పరధ్యానాలు లేకుండా అంకితమైన అధ్యయన స్థలాన్ని సృష్టించండి. పరీక్ష ఆందోళనను అధిగమించడానికి మైండ్ఫుల్నెస్ వ్యాయామాలు లేదా ధ్యాన పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. మీ తోటి సహవిద్యార్థులను ప్రోత్సహించండి మరియు మద్దతు ఇవ్వండి. సానుకూల మరియు సహకార వాతావరణం అద్భుతాలు చేయగలదు. గుర్తుంచుకోండి, ఇది మీ ప్రకాశించే క్షణం. ఆత్మవిశ్వాసంతో అక్కడికి వెళ్ళండి, మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి.